Friends, ladies and gentlemen, bhai aur behno, साथियों, over and above my subscribers. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి మధ్యలో ఉన్నాము. కాకపోతే ఇది ఈ ఏరియా మధ్యప్రదేశ్కి ఇదనే వస్తుంది. ధూప్గఢ్ అని అంటారు. అండ్ మీరు చూస్తున్న ఈ పర్వతం ఛత్తీస్గఢ్కి మధ్యప్రదేశ్కి అన్నిటికంటే సముద్ర మట్టానికి హైట్ ఉన్న పర్వతము. 4429 ఫీట్లు హైట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ సామాన్యం కాదు, మనం ఇక్కడికైతే చేరుకున్నాము. ధూప్గఢ్ నుంచి సన్సెట్ కూడా మనం చూస్తాము. సో టెలిస్కోప్ నుంచి మనం ఇక్కడ ఉన్న పర్వతాలన్నీ, చౌరాగఢ్ శివమందిరాన్ని కూడా చూసాము. అండ్ ఇంత అందమైన వాతావరణంలో ఆలస్యం చేయకుండా ధూప్గఢ్ సన్సెట్ మొదలగునవి చూద్దాము. ఏమంటారు మరి? హాయ్, హలో, హాలయ, కేం చో, కంబగడి సా, సత్ శ్రీ అకాల్, వనక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్ అండ్ నమస్కారం అండ్ సల్యూట్ టు ద నేషన్. వెల్కమ్ టు వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. వాచ్ మై వీడియో టిల్ ఎండ్. చివరి వరకు చూడండి, ఆదరిస్తూ ఉండండి. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और బహనో, పంచ్మడి సిరీస్లో చివరి ఎపిసోడ్గా మనము చేరుకున్న ఈ అద్భుతమైన ప్రదేశం ధూప్గఢ్. ఎదురుగా కనపడుతున్న కొండ సామాన్యమైనది కాదు. అది సత్పురా కొండలలోనే అత్యంత ఎత్తైన శిఖరం. సముద్ర మట్టానికి సుమారుగా 4429 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం మధ్యప్రదేశ్లోనే హైయెస్ట్ పాయింట్గా గుర్తింపు పొందింది. ధూప్గఢ్కి చేరుకోవడానికి ముందుగా పంచ్మడిలోని బైసన్ లాడ్జ్ వద్ద జిప్సీ బుక్ చేసుకోవాలి. ఆ బైసన్ లాడ్జ్ గురించి డీటెయిల్స్ గత ఎపిసోడ్లో నేను చేయడం జరిగింది. ఇదే పంచ్మడి సిరీస్లోనే. ఒకవేళ మిస్ అయిన వారు తప్పక చూడవలసిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం పూర్తిగా ఫారెస్ట్ జోన్లో ఉండడం వల్ల ప్రైవేట్ వాహనాలు లేదా బైక్స్కు అనుమతి ఉండదు. జిప్సీ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవం. అడవుల మధ్యలో ప్రయాణిస్తూ కొన్నిసార్లు అడవి జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా బైసన్స్, అదే గౌర్ అంటాము కదా, మరియు జింకలు, ఇంకా ఎన్నెన్నో ఇతర జంతువులు. పచ్మడి నుండి 9 కిలోమీటర్ల ఈ సఫారీ ప్రయాణం మొత్తం ట్రిప్లో ఒక ముఖ్యమైన భాగంగా నిలుస్తోంది మిత్రులారా. ఇక ఈ ధూప్గఢ్ ప్రాంతంలో గాలి చాలా చల్లగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాంటిది కూడా ఏర్పాటు చేశారు. అది మీరు చూశారు కదా, ఎంట్రీలోనే ఉంది అది. అక్కడ పచ్మడి మరియు సత్పురా ప్రాంతానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాము కదా. ధూప్గఢ్ పైభాగానికి చేరుకున్న తర్వాత అక్కడి వ్యూ పాయింట్ నుండి అద్భుతమైన పానోరామిక్ వ్యూ కనిపిస్తోంది. ఇక్కడి నుండి కనిపించే దృశ్యం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని అడవులు,
ఆల్ ఇన్ వన్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తాయి. ఇక్కడ నిలబడి ఉంటే మనం ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. దూరంగా ఒక చిన్న శివాలయం కాదది, చాలా పెద్ద శివాలయం మీకు కనపడుతున్నట్టు మీరు చూడవచ్చు మిత్రులారా. అదే చౌడాగఢ్ మందిరము, చౌరాగఢ్ అని కూడా అంటారు. ఆ మందిరమే చాలా దూరంలో ఉంది. జూమ్ చేసి మరియు మీకు చూపిస్తున్నాను. ఇది ఈ ప్రాంతానికి మరింత ఆధ్యాత్మికతను కలిగిస్తోంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ సన్సెట్ పాయింట్. సాయంత్రం సమయానికి ఇక్కడికి చేరుకుంటే సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తోంది. ఆకాశం నారింజ, ఎరుపు, గులాబీ రంగుల్లో మెరిసిపోతూ సూర్యుడు కొండల వెనుక మాయమవుతున్న దృశ్యం మనసును మైమరిపిస్తోంది. ఇది కేవలం ఒక సన్సెట్ కాదు, ఇది ఒక అనుభూతి. చాలామంది పర్యాటకులు ఈ సన్సెట్ ను చూడడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. तो क्या बोलते हैं सब लोग? सनसेट देख रहे हैं. अब सब लोग सनसेट देखने के लिए आए అండ్ నేను కూడా వచ్చాను ఈ అందమైన సన్సెట్ చూడడానికి. కాదు నా భాష ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, బట్ స్టిల్ వాయేజర్ వరా రాక్స్ ఆన్. ఓకే, ఐఎమ్ జస్ట్ 25, sweet 25. So I came to see this beautiful, sweet and sexy sunset. Yes? సో ఫ్రెండ్స్, ఈ సన్సెట్ చూడడానికి అయితే ఇంత దూరం వచ్చాం మనం. ఇంతమంది ఆదరణ మనకు దొరుకుతూ ఉంది. మీలాంటి విషెస్ మాకు ఉండాలి అండ్ ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. ఈ సన్సెట్ బ్యూటీని మనం చూద్దాము. ఏమంటారు? క్యా బోల్తే పర్వత్కు? సత్పురా రేంజ్ దగ్గరికి మనం వచ్చాము. ఈ సత్పురా పర్వత శ్రేణుల నడుమ అందమైన దొండపండు లాంటి सनसेट చూడండి. दोंडापंडू बोले तो आपको मालूम है वो एक वेजिटेबल रहता, बिल्कुल वही कलर में रहता वेजिटेबल. तो దొండపండు లాంటి అక్కడ మనం చూస్తున్నాము అండ్ చాలా బాగుంది. ఇలాంటి ఏరియాకి మనం రావడం మాత్రం పూర్వజన్మ సుకృతం కింద నేను భావిస్తున్నాను. హే, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు నువ్వు? వచ్చేసేయ్, ఇలాంటి సన్సెట్ చూడు. ఓకే, घर में बैठ के क्या करने का है भाई, तू आ जाओ, आके ऐसा नेचर देख लो. ओके, देन you will live another 20 years bonus years than ब्रह्मराता. जो ब्रह्मा जो लिखा है ना, उसे और एक 10-20 साल ज्यादा जी सकते. हाँ, मेरा जैसा. I am just 25, you know. I am going to live another 75. Yes. So please భగవంతుని రాత కంటే ఎక్కువ మనం బ్రతకాలి అని అంటే ఇదే సన్సెట్, ద బ్యూటిఫుల్ సన్సెట్. థ్యాంక్ యూ బేటా దేవరాజ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై లవ్లీ, ఐ షుడ్ నాట్ సే కెమెరా మ్యాన్, కెమెరా హార్ట్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. మొత్తం చూస్తే ధూప్గఢ్ అనేది పచ్మడీ ట్రిప్కు ఒక గ్రౌండ్ ఫినాలే లాంటిది. ప్రకృతి అందాలు, అడవి సఫారీ, అద్భుతమైన వ్యూస్ మరియు మరపురాని సూర్యాస్తమయం ఆల్ ఇన్ వన్ కలిపి ఇది ఒక పూర్తి అనుభవాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, సో ఇప్పుడు మనము ఈ అందమైన ధూప్గఢ్ సన్సెట్ అయితే మనం చూడడం జరిగింది. హైదరాబాద్ ఎక్కడ, పచ్మడి ఎక్కడ, అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి మనం ఈ
అందమైన నేచర్లో మనం తిలకించు ఫుల్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ విత్ వాయిజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. సో మిత్రులారా, నా ఛానల్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి వీడియోస్, మైండ్ బ్లోయింగ్ వీడియోస్ మనం ఇంకా చాలా 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 చేస్తాం. సో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీరు చాలా ఎంజాయ్ చేసే వీడియోస్ వచ్చేసి నా ఛానల్లో మీరు చూడబోతున్నారు. సో కాబట్టి ఇంతటితో ఈ పచ్మడి వీడియోని ముగిద్దాము. ఈ సన్సెట్ మీరు చూసి చాలా ఎంజాయ్ చేశారని నేను భావిస్తున్నాను. సో టిల్ దెన్ ఐ salute to the nation. Thank you very much. Goodbye. Bye. Stay healthy, stay wealthy, and always live with the nature. Love the nature, and nature ni matram underestimate cheyagudadu. So adi save the nature and protect the earth. Save the environment and protect the sun. Thank you. ఫ్రెండ్స్, మిత్రులారా, సత్పురా కొండల శిఖరంపై సూర్యాస్తమయం సాక్షిగా మన పంచ్మడి ప్రయాణం ఇక్కడ ముగుస్తోంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ట్రావెల్ సిరీస్ కోసం వాయేజర్ వరా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ ఇస్తూ ఉండండి. ఈ వీడియోలు పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సిరీస్ మొత్తం చూసినందుకు మరీ థ్యాంక్స్. Friends, ladies and gentlemen, bhai or beno, over and above my subscribers, ఎలా ఉంది బ్యూటిఫుల్ పంచ్మడి. సో మీరు నా వీడియోస్ చూసారని నేను భావిస్తున్నాను. భాగం తర్వాత భాగము, ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్, ఇంత బ్యూటిఫుల్ నేచర్ నడుమ మీరు వీడియోస్ చూసి చాలా ఎంజాయ్ చేశారని కూడా నేను ఆశిస్తున్నాను. జటాశంకరుడు శివుడు ఉన్న ప్రదేశము మరియు రాజేంద్ర గుహ, ఆ హిల్ పర్వతం శ్రేణుల పైన మనకు ఎంతో అద్భుతంగా, ఎంతో బ్యూటిఫుల్గా ఆ సన్సెట్ మనం చూడడం జరిగింది. ఏకైక హిల్ స్టేషన్ మధ్యప్రదేశ్లో ఇది. మొదటి ఎపిసోడ్లో పూర్తిగా ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఏమేం చూడాలి, ఇక్కడికి రావడంలో లాభం ఏంటి, ఊటీ, కొడైకెనాల్, కాశ్మీరు మీరు ఈ ఎండాకాల సమయంలో అసలు మీ మైండ్లోకి వచ్చే అవసరం లేదు. పచ్మడి వాటికంటే బ్యూటిఫుల్ ప్లేస్. పచ్చదనం అడవి నడుమ అదే టెంపరేచర్స్తోని, అదే చల్లదనంతోని, సగం బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్లలో మనిషికి కేవలం 12,000 మాత్రమే పర్ పర్సన్ 5 రోజులు మీరు ఇక్కడ గడపచ్చు. హైదరాబాద్ నుండి కానీ, తెలుగు స్టేట్స్ విజయవాడ నుండి కానీ మీరు ఎక్కడైనా ఇక్కడికి వచ్చి ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, హ్యాపీగా
5 స్టార్ లెవెల్ అకామిడేషన్స్లలో మీరు ఉండొచ్చు. ఇంకా కొంచెం బడ్జెట్ పెంచుకుంటే రిసార్ట్స్లలో కూడా మీరు ఉండొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ప్లాన్ చేసుకోండి. ఈ సమ్మర్స్ మీ ఫ్యామిలీతోని కానీ, సోలో ట్రిప్గా కానీ, ఫ్రెండ్స్తోని కానీ, బంధువులతో కానీ ఇక్కడికి రండి, గడపండి. పంచమడి అనేది ఇది ఒక కంటోన్మెంట్ ఏరియా. సో మార్కెట్ ఉంది ఇక్కడ. పంచారణ్య హాట్ బజార్ అనేది మాత్రం మీకు ఏ రోజు ఈవినింగ్ కుదిరితే ఆ రోజు మాత్రం ఆ హాట్ బజార్లో గడపండి. కల్చరల్ ఈవెంట్స్ గురించి తెలుసుకోండి, పచ్చమడి చరిత్ర తెలుసుకోండి. ఇక్కడ గిరిజనుల సాహిత్యాన్ని, సంగీతాన్ని వీక్షించండి. కేవలం 50 రూపాయల టికెట్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్క సైట్ సీయింగ్ డెస్టినేషన్ ఒక స్వర్గం అని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ పళ్ళు, పలహారాలు, ఇక్కడ ఫుడ్ మనం వీక్షించినాము. చిన్న చిన్న రేగుపళ్ళు నల్లయి మనం తినడం జరిగింది. అండ్ అంతేకాకుండా పాండవ కేవ్స్, బైసన్ లాడ్జ్, ఆ జిప్సీ పద్ధతులు వెరీ సిస్టమాటిక్ అనిపించింది నాకైతే. ఓవర్ అండ్ అబవ్ టూరిస్ట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ట్రైన్ సౌకర్యం ఉంది. పిపరియా రైల్వే స్టేషన్ నుండి హాయిగా 200 రూపాయల షేరింగ్ ట్యాక్సీలతోని మనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఫుడ్ అయితే చాలా చీప్, బడ్జెట్ ఫుడ్ అండ్ చాలా హెల్దీ ఫుడ్. పోహా మధ్యప్రదేశ్లో చాలా ఫేమస్ కదా, పోహా మనం తిన్నాము రోజు. సో మిత్రులారా, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను భావిస్తున్నాను. దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన ఎంకరేజ్మెంట్ నాకు చాలా 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 అవసరం మిత్రులారా. లైక్ చేయండి నా వీడియోస్ని మీకు నిజంగానే నచ్చితే. మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ షేర్ చేయండి. ఏం లేదు, ఇంకా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అంతే నా ఆశ. విజిట్, ట్రావెల్ విత్ నేచర్, సేవ్ ఎన్విరాన్మెంట్, ప్రొటెక్ట్ దిస్ ఎర్త్. అంతకంటే ఎక్కువ నేను ఇచ్చే మెసేజ్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సమయం కేటాయించి వీడియోలన్నీ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ సైన్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వరా. అండ్ చివరిలో మీకు చెప్పేది ఒక్క ముఖ్యమైన విషయం. నెక్స్ట్ సిరీస్ ఇండియా నుంచి కొంచెం మనం బయటికి వెళ్దాం. ఇండోనేషియా, బాలి, ద బ్యూటిఫుల్ బాలి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. దగ్గర 10-15 రోజులైతే నేను బాలిలో గడపబోతున్నాను. డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ లొకేషన్. కొన్ని వేల ద్వీపాలు ఇండోనేషియాలో ఉంటాయని తెలిసింది. 80% హిందూయిజం ఉండే బాలి ద్వీపానికైతే నేను వెళ్తున్నాను. ఎలా చేరుకోవాలి, ఏం చేయాలి, ఎంజాయ్ ఎలా ఉంటుంది, బాలి అంటేనే ఒక స్వర్గం అని చెప్తూ ఉంటారు కదా. ఐఎమ్ ఎక్సైటెడ్. మరి మీరు నెక్స్ట్ సిరీస్ మిస్ కాకండి. టిల్ దెన్ బాయ్, గుడ్ బాయ్. I sign off on behalf of Voyager Vara. Nenu me host Varaprasad. Thank you for your lovely time, my dear friends. Keep your same love and encouragement to my channel. Panchmadi.